సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల్లో పనిచేస్తున్న సిపిఎస్ ఉద్యోగ మిత్రులందరికీ పేరు పేరున ఈ ఉదయకాలపు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనందరం ఈరోజు ఇక్కడ గుమిగూడడానికి కారణం సిపిఎస్ విధానం 2004లో వచ్చినప్పటికీ 2014లో నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. ఇది కొత్త రాష్ట్రం కాబట్టి మీరు పాత పెన్షన్ ఎంచుకునే అవకాశం మీకుంది, పాత పెన్షన్ ఎంచుకుంటారా కొత్త పెన్షన్ ఎంచుకుంటారా అనే అవకాశాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ఎవరితో సంప్రదించకుండా నైట్కి నైటు ఆగస్టు 23, 2014 నాడు జీవో నెంబర్ 28 తీసి మేము కొత్త రాష్ట్రంలో కూడా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని జీవో నెంబర్ 28ని తీయడం జరిగింది. అంటే 2004 తర్వాత 2014లో మరొకసారి మనకి సిపిఎస్ నుంచి బయటపడే అవకాశం వచ్చినప్పటికి కూడా అప్పటి ప్రభుత్వం ఆ జీవో నెంబర్ 28 ద్వారా బలవంతంగా సిపిఎస్ విధానాన్ని మళ్ళీ రాష్ట్రంలో కొనసాగించింది. కాబట్టి ఆ దినాన్ని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 23 బ్లాక్ డేగా పరిగణిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వానికి కూడా మేము ఏం చెప్తున్నాం అంటే, మీరు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ను పాత పెన్షన్ను ఇస్తామని మీరు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. వీలైనంత త్వరలో, అంటే ఎక్కువ మంది సిపిఎస్ ఉద్యోగులు చనిపోయి రోడ్డు మీద పడకముందే వీలైనంత త్వరగా ఓపీఎస్ని తీసుకొచ్చి మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మీ హామీ నిలబెట్టుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సిపిఎస్ మిత్రులందరికీ మన సమస్యకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమం ఉన్నా మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే మన ప్రతి ఒక్కళ్ళు అందరం బాధితున్నాం. కలెక్టర్ కానీ అటెండర్ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా సిపిఎస్ విధానంలో మగ్గిపోతున్నారు. ఎందుకంటే మనం 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నాం, కానీ రిటైర్మెంట్ తర్వాత 1500, 1600 పెన్షన్ అనేది దారుణం. కాబట్టి ఖచ్చితంగా అంటే మనకు పీఆర్సీలు, డిఏలు ఇవన్నీ ఎప్పటికైనా కొంచెం లేట్ అయినా మనకు పోతుంటాయి. కానీ పాత పెన్షన్ అనేది కనుక మనకు వచ్చిందంటే మనం మంచిగా మన రిటైర్మెంట్ తర్వాత మన లైఫ్ మంచిగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం డిఏలు, పీఆర్సీల కంటే కూడా పాత పెన్షన్ రావడానికి దానికోసం మనం ఎక్కువ ప్రయత్నం చేయాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 6 రాష్ట్రాలలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న 6 రాష్ట్రాల్లో సిపిఎస్ విధానాన్ని ఎత్తివేసి పాత పెన్షన్ పునరుద్ధరించారు. కాబట్టి మన రాష్ట్రం కూడా 2,72,000 మంది ఉద్యోగులు పాత పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసి మాకు పాత పెన్షన్ను పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాం. అప్పటిదాకా సిపిఎస్ ఉద్యోగులు ఖచ్చితంగా సిపిఎస్ రద్దు కోసం పోరాడతామని మేము ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, పునరుద్ధరించాలి పాత పెన్షన్ విధానాన్ని, రద్దు చేయాలి జీవో నెంబర్ 28ను, రద్దు చేయాలి జీవో నెంబర్ 28ను, వర్ధిల్లాలి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యోగ ఉపాధ్యాయ ఐక్యత, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి జీవో నెంబర్ 28ను.